రాష్ట్రంలో 16 మాసాలుగా గతంలో దొంగ బ్రాందీ దొంగ సారా అంటే పక్క రాష్ట్రాల నుంచి సీసాలు కొనుక్కొచ్చి అమ్మటం అనేది అక్కడక్కడ వినున్నాం. కానీ ఇవాళ సంపద సృష్టించడంలో కొత్త పోకడలకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం అంటే ఏమన్నా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి విపరీతమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదిస్తారేమో, ఆదాయాలు సంపాదిస్తారేమో అని ప్రజలు ఓటేస్తే వీళ్ళు ప్రజల్ని గాలి కొదిలి రాష్ట్రాన్ని గంగలో కలిపి వీళ్ళు మాత్రం ఎవడికాడు సొంతంగా సంపద సృష్టించే పనిలో పడ్డారు. ఎంత బరితెగించారంటే సొంతంగా బ్రాందీ సారాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమాల్లోకి సొంతంగా ఫ్యాక్టరీలు పెడతాం. ఆ ఫ్యాక్టరీల నుంచి ఫ్రాంచైజీలు ఎమ్మెల్యేల వారీగా ఫ్రాంచైజీలు ఇవ్వటం, వాళ్ళకి సరుకు సప్లై చేయటం, లేదా కలిపినటువంటి బ్రాందీ సారాని క్యానుల్లో పోసి పంపించి మీరు బాటిలింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పటం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనేటువంటి మద్యపాన ప్రియుల యొక్క అదృష్టం కనీసం ఈ 16 మాసాల్లో అన్నా మనతో వీళ్ళు ఎంత కల్తీ మద్యం తాగించారో అనేటువంటి జాగ్రత్తలోకి భయంలోకి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ ఒక్కడి మీద అంటే కూడా మామూలుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడున్న సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మొత్తం ఆడు ఫోన్ లాగేసుకోవటం, ఆడు పుట్టుపూతరాలు అన్నదమ్ములు ఎవడు, వాళ్ళ అమ్మ నాన్న ఎవడు, అవి ఎక్కడి నుంచి రోజు వాట్సాప్ ఏమైనా వచ్చినాయా లేదా అయ్యి వచ్చినాయి అని దానికి లింక్ లాగా ఒక 25 మందిని 50 మందిని తేవటం, అదేదో మామూలుగా అంతర్జాతీయ నేరస్తుడిలాగా ఓ టెర్రరిస్ట్ లాగా లేదా బాంబులు పెట్టేవాళ్ళలాగా మొత్తం అందరినీ తెచ్చేయటం, జీబులు వేసుకుని వెళ్ళి 10 జీబులు వేసుకురావటం, వీళ్ళందరినీ తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం. పాప ఆయన పోసాని కృష్ణమురళి ఏంటి అన్నాడు, రాజకీయంగా మీరన్నట్టే ఆయన కూడా అన్నాడు. దానికి పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయడం కోసం అతన్ని రాజకీయాలు మానేశానని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ని తృప్తిపరచడం కోసం, అంటే వీళ్ళదేంటంటే వీళ్ళ ప్రభుత్వం అంతా కూడా ఎవడో ఒకటి తృప్తిపరచడానికి ఏదో ఒకటి చేసుకుంటే వెళ్తుంది అయితే ప్రజలను తృప్తిపరచడానికి ఏమీ చేయరు. 16 ఇతని మీద 17 కేసులు పెట్టి రోజు ఏదో ఒక జైలుకు తిప్పుతా ఎంత హింసించారో చూసాం. మరి ఈ బ్రాందీ వాళ్ళు ఏం చేశారు, ఎవరిని అరెస్ట్ చేశారు, వాళ్ళ ఫోన్లు లాక్కున్నారా, ఎక్కడ సారాని ఎండుకి వెళ్ళరా, ఎవడు దీంట్లో తయారు చేసింది, ఎవడు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఈ సరుకులు, దీని వెనకాల ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, వెళ్ళరు. అసలు నిన్న చూసాం కొల్లు రవీంద్ర ఆర్భాటం, ఈ సొల్లు మాటలు. ఇబ్రహీంపట్నంలో ఫ్యాక్టరీని నడిపినటువంటి జనార్దన్ అనే అతను ఆఫ్రికాలో ఉన్నాయంట, ఆఫ్రికా నుంచి బొంబాయి వచ్చాయంట, బొంబాయి నుంచి గన్నవరం వచ్చాయంట, గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ బయట ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మామూలుగా ఎట్టగా మనకెవరన్నా పెళ్లికో పబ్బానికో వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం కదా, ఎదురెళ్ళి ఆ గేట్ బయట వెళ్ళి ఆ రెడ్ రైన్ అని తీసుకెళ్తున్నారు. సిగ్గు శరం దేవుడు, అసలు మీకు ఏం పెట్టలేదు అనుకుంటా. అసలు ఏం చేయాలి అంటే నిజంగా దొంగ అంటే మీకు వాడికి లాలూసి లేకపోతే బొంబాయిలో పట్టుకోవాలి కదా, బొంబాయి నుంచి గన్నవరం వచ్చాడు, రన్వే మీద పట్టుకోవాలి కదా, లోపల పట్టుకోవాలి కదా, సెక్యూరిటీ చెక్ దగ్గర అక్కడ పట్టుకోవాలా. మామూలుగా ఏం చేస్తారు, మంత్రులు వీళ్ళు వస్తుంటే వాళ్ళ పిఏలను గన్మెన్ వాళ్ళు ఎదురెళ్ళి సూట్ కేసు తీసుకుని కారులో బయటకెళ్తుంటారు. అట్టా ఆయన తీసుకుని ఆడి సూట్ కేసు అందుకుని జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తున్నారు. ఇంతకన్నా ప్రభుత్వం ఆడు లాలూచి పడిపోయారంటాకి వేరే సాక్ష్యం ఏమైనా కావాలని అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా. చూసాం కదా మనందరం కళ్ళకు కట్టినట్టు, ఆడి ఫోన్ కనపడతలేదంట. గమ్మత్తు ఏంటంటే ఆ ఫ్యాక్టరీ నేనే నడిపేశాను మొత్తం అంతా అన్నాడు, ఫోన్ కనపడతలేదు, ఫోన్ లేదంట. మామూలుగా అసలు ధర్నా చేస్తే నీ ఫోన్ ఇచ్చేయని లాక్కుంటున్నారు. ధర్నా చేయటే ఫోన్ లాక్కోవటం ఏంటి, సారా బ్రాందీలు ఫ్యాక్టరీలు పెడితే మాత్రం అటు ఫోన్ లేదంట, ఫోన్ కనపడలేదంట. అంటే ఇంతకన్నా
దుర్మార్గం. మీరు అంటే ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం కాదు. ఎందుకు మాఫీ చేయాలి? ఎందుకు మాఫీ చేస్తారు? ఆయన గట్టిగా పట్టుకుంటే ఆడు మొత్తం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మీ పేర్లన్నీ ఎవడెవడు దీంట్లో నెల నెల ఎవడేం తీసుకున్నాడు, మనోడికి ఏమి ఇచ్చాడు, బందరోడికి ఎవడెవడికి ఏమి ఇచ్చాడో మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి అన్నీ పిసుక్కుని వాళ్ళ ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోన్ దొరకలేదు, ఏం దొరకలేదు, అయిపోయిందా క్లోజ్ చేసేయండి. నాకేం జయచంద్రారెడ్డికి ఏం తెలియదు, ఎవరికేం తెలియదు, మొత్తం నేనే చేశానని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. వెంటనే జైలుకి పెట్టేసేసి పంపించేస్తాడు. మన సారా మంత్రి గారు ఒకటి చెప్తున్నాడు నిన్న, మేము ఒక యాప్ ఇస్తున్నాం, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, బ్యాండీ సీసా మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, నాణ్యమైన మందో కాదో చూసుకోండి అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను, 99 రూపాయలకి సారా కొని తాగేవాడు, బ్రాందీ కొని తాగేవాడు, 100 రూపాయలకి సారా కొని బ్రాందీ కొని తాగేవాడు, అది సెల్ ఫోను అంటే పెద్ద ఫోన్ ఉండి క్యూఆర్ ఆండ్రాయిడ్ ఫోను లేదా పెద్ద ఫోన్ ఉండి చాట్ అంత ఫోన్ ఉండి దానిలో యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో సీసా కొనగానే స్కాన్ చేసే పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు, క్యూఆర్ కోడ్ పెట్టిన వాళ్ళు అయితే వాళ్ళకి పెద్ద ఫోన్లు ఉంటాయి, ఐఫోన్లు ఉంటాయి, 4 ఫోన్లు ఉంటాయి, స్కాన్ చేసుకుంటారు, మీరు తాగేది నాణ్యమైందో కాదో తాగుతారు. కానీ రోజు కూలీనాలి చేసుకునేవాడు కోట్ల మంది ప్రజలు మీరిచ్చే 99 రూపాయలు సారాని కొనుక్కుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలా? ఇది జరుగుద్దా? అంటే మీ వల్ల చేత కాదు, మీరు పట్టుకోరు, మీరు ఆపలేరు, ప్రజలే పట్టుకోవాలి. అయ్యా మద్యపాన ప్రియులారా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది మద్యపాన ప్రియులారా, ఎందుకైనా మంచిది బతికుంటే బలుసాగు తినచ్చు. భార్యా పిల్లలు ఉన్నారు మనకి, మద్యం తాగడం మంచిది కాదు, తాగబాకండి. కానీ మీరు తాగలేని పరిస్థితిలో, అంటే ఆపలేని పరిస్థితిలో ఉన్నారు, తాగకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. వెళ్ళినప్పుడు మాత్రం అది బెల్ట్ షాపా? ఎందుకంటే ఊరంతా సారానే. బందర్ల మధ్య మా మంత్రి గారు ఉన్నాడు, బందర్ ఎమ్మెల్యే గారు, ఆయనకి ఆయన సలహాదారుడు ఉంటాడు ఆ సమాధుల దొడ్డి దగ్గర. ఇద్దరికి గొప్ప ఆలోచన వచ్చిందంట, మనం కరెంటు ఇచ్చేసేసి మంచిలు ఇచ్చేద్దాం, రోజు ఇచ్చేద్దాం అని చెప్పాను. బులపాటం దసరాకి మామూలుగా దసరాకి నీళ్ళు లేవు, జనం అల్లాడి ఏడ్చారు. మా బందర్లో ఆ దసరా టైంలో మంచిళ్ళకి కరువు వచ్చిందేమో కానీ మద్యానికి అంటే మందుకు మాత్రం కరువు లేదు. శుభ్రంగా ఇంటి పక్కనే మందు, దొడ్లో మందు, వెనక దొడ్డు గుమ్మ వైపు మందు, ఈదు గుమ్మ వైపు మందు, పక్కింటి వైపు మందు, ఎక్కడ ఖాళీ దొరికితే, ఎక్కడ బడ్డీ కొడి దొరికితే అక్కడల్లా మందు. ఇంత విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడటం అంటే నాలుగు లాగేయటం కరెక్టే. ఎందుకంటే పక్కనే దొరుకుతుంది కదా, దూరంగా అయితే వెళ్ళి తెచ్చుకోవాలి, పక్కనే దొరుకుతుంది కాబట్టి నాలుగు లాగేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే రమ్మని పిలుస్తూ ఉంటుంది. మామూలుగా వెనకడికి ఎన్టీ రామారావు తెలుగుదేశం ఎందుకు పెట్టాడు, తెలుగుదేశం పిలుస్తుంది రా కథలు రా అన్నాడు. వీళ్ళే ఉన్నారు బ్యాన్ తీసి సమయం ఇంటి పక్క పెట్టాం, రా కథలు రామన్నారు వీళ్ళు. కొల్లురాయిందా చంద్రబాబు కలిసి అంటే రామారావు పార్టీని ఎక్కడికి తీసుకొచ్చారు చూడండి. వీళ్ళు ప్రజలకు కోరుకునేది ఒకటే, అయ్యా మీరు కొంటే కొన్నారు బ్యాందీని, కాస్త ఒక మూతడు వాసన చూడండి, సీసాన్ని తెరిపారా చూడండి, వాసన చూడండి, ఇంత నీళ్ళలో కలుపుకుని నోట్లో పోసుకుని బాగోపోతే అంటే రుచి తేడా ఉంటే సీసా పారేయండి. ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు? జాగ్రత్త అయ్యా. అమ్మా ఇంట్లో ఆడపిల్లలకు కూడా చెప్తున్నాం, మీ భర్తలకి మీ కుటుంబంలో ఎవరికైతే తాగుడు కట్టిపెట్టలేనటువంటి పరిస్థితులు, అంటే ఇంత దుర్మార్గంగా బ్యాందీ సారా కల్తీ జరుగుతున్నా కూడా ఆపలేని పరిస్థితుల్లో ఉంటే కనుక వాళ్ళు ఆ అలవాటుని మానుకోలేని పరిస్థితులు ఉంటే చెప్పి పంపండి ఇంటికాడ. అరే బాబు ఎందుకురా బాబు, నోట్లో పోసుకో, ఒక గుక్క నోట్లో పోసుకుని బాగుంటే తాగు, లేకపోతే కనుక వెంటనే సీసా పారేలా బాబు, అప్పో సప్పో ఇంకో సీసా కొనుక్కుందాం. అంతేగాని జాగ్రత్తగా ఉండండి. మందు కొన్నప్పుడు చూసుకోండి, మందు నోట్లో పోసుకుని రుచి చూసాక మాత్రమే మిగతాది ఖాళీ చేయండి అని చెప్పని మందు బాబులందరికీ, మందు ప్రియులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఈ రకంగా కల్తీ మద్యాన్ని నివారించలేకపోవటమే కాకుండా వీళ్ళే ఆర్గనైజ్ చేసి ఇవాళ అందులో దొరికినటువంటి ముద్దాయిల్ని రాచ మర్యాదలతో ట్రీట్ చేయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ మంత్రిని బర్తరఫ్ చేయాలి.
ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పాలించడానికి అర్హత లేనటువంటి ప్రభుత్వం. ప్రజల చేత ఓట్లు వేయించుకుని అందరినీ ద్రోహం చేశారు. ఆఖరికి బ్యాందీ వాళ్ళను కూడా తాగుబోతులను కూడా ద్రోహం చేసినటువంటి ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా ఉండదు. ఎక్సైజ్ అధికారులకి గవర్నమెంట్ నడిపేవాళ్ళు ఏలేవాళ్ళు పచ్చి పాపాత్ములుగా ఉన్నారు. ఇవాళ పట్టుకున్నది కూడా ఎక్సైజ్ వాళ్ళే పట్టుకున్నారు. కాబట్టి మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఎన్ని ఒత్తిళ్లున్నా ఈ ఊళ్ళో కాదు ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటాం, అంతేగాని కళ్ళు మూసుకు కూర్చోబాకండి, జనం చచ్చిపోతారు. ఇవాళ ప్రజలు కట్టిన పన్నులతో మీకు వచ్చేటువంటి శాలరీ కానీ హోదా కాబట్టి ప్రజల పక్షాన మీరు పనిచేసి ధర్మంగా ఇప్పుడు ఎక్కడెక్కడైతే పట్టుకుంటున్నారో అలా ఎక్కడైనా తోలు తీయండి. ఈ సొల్లు రవీంద్ర చెప్పినా కూడా తోలు తీయండి, బెల్టులు కట్టి పెట్టండి, షాపులో మాత్రమే అమ్మేలాగా. ఎందుకంటే ఈ సీసా ఎవడమ్మాడో రేపు ఎవడు కూడా బాధ్యత వహించడు. బెల్ట్ దగ్గర దొంగ బ్రాంతి అమ్మితే ఎవడ బాధ్యత వహిస్తాడు? చేతులు కడుక్కుంటాక అందరూ. షాపులో అమ్మితే పలానా షాపులో కొనుక్కున్నాడు, మా ఆయన కొనుక్కొచ్చి పడిపోయాడు, తాగి చచ్చిపోయాడని చెప్పని మనం పట్టుకుంటాకైనా ఆధారం ఉంటుంది. కాబట్టి తక్షణమే బెల్ట్ షాపులు రైడ్ చేయాలి, బెల్ట్ షాపులు నిర్మూలన చేయాలి. ఈ బ్రాందీ కల్తీదో మంచిదో తెలియని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం అంతా కూడా కలుషితం అయిపోయింది. కాబట్టి షాపుల్లో మాత్రమే, బారుల్లో మాత్రమే బ్రాందీ అమ్మేలాగా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని ఎక్కడ మంత్రులు చెప్పినా ఎమ్మెల్యేలు చెప్పినా ఈ జిల్లాలో తప్పుడు బ్రాందీ తప్పుడు నడత నడుస్తున్న వాళ్ళందరం కూడా బెండు తీయమని చెప్పని ఎక్సైజ్ అధికారులని కోరుకుంటాకు వచ్చాం. మంత్రి కులరేంద్ర గారు మాట్లాడుతా నేను ఆగమన్నానని మా కార్యకర్తలు అందరూ ఆగుతున్నారు, లేకపోతే ఎప్పుడో మొత్తం అలకోలం అయిపోయేది వైసీపీని. రోడ్ల మీద తిరగరు, రోడ్ల మీద తిరగం, ఇళ్లలో కూడా ఉండవు. అంటే బందర్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ కొల్లు రవీంద్ర గారు కట్టేసి ఉంచుతున్నాడు కాబట్టి పేరు నాని కానీ వైసీపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి రాగలుగుతున్నాం, ఇళ్లలో తిరగలుగుతాం, ఇళ్లలో ఉండగలుగుతాం. లేకపోతే మమ్మల్ని ఇళ్లలో కూడా ఉండనివ్వరు అన్నారు వారు. ఆయన ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఆ కొల్లు వంశస్థులకే నామోషి ఇట్లాంటి వాడు ఉంటాం. ఆయన ఇప్పుడు కొల్లు రవీంద్ర గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీ కార్యకర్తలని వదిలేసి చూడు, కత్తోటి తీసుకుని వాళ్ళు నువ్వు కట్టేసిన తాళ్ళు పరాపరా కోసేసి వదిలేసి చూడు, వాళ్ళు నిన్ను తిరగబడి తన్నపోతే అప్పుడు అడుగు. నీ తెలుగుదేశం ఇవాళ బందర్లో పరిస్థితి ఏంటి అంటే నువ్వు తాడేసి కట్టేసి అన్నావు కదా, నువ్వు తాడేసి కట్టేసేసిన పరాపరా కత్తోటి తీసుకుని ఆ తాడు కోసేస్తే నీ గన్మెన్లు ఉన్నా సరే నిన్ను కొమ్ముకి కొట్టపోతే అప్పుడు అడుగు. అడుపు రగిలిపోయి చచ్చిపోతున్నారు కార్యకర్తలు అందరూ. మన ఇంటో వాళ్ళు భాషాగాడు, శివరామకృష్ణ గారు, మన సమాధుల తోటి దగ్గర బాబాయ్, మీ కుమ్ముడికి కార్యకర్తలందరూ అల్లాడి ఏడుస్తున్నారు. ఏంట్రా బాబు మన జెండా మోసింది, బాధలు పడింది, వీళ్ళందరూ సంపాదించేసుకుంటాక ఏంటి బాబా అని చెప్పాను. కాబట్టి ఒకసారి అందుకే మీకు వినయంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని. మీరు ఒక కత్తి తీసుకుని మీ కార్యకర్తలు కట్టేసిన తాళ్ళని పరపర కోసేయండి. నేను చెప్పింది నిజం జరగకపోతే మీ కార్యకర్తలు నేను కుమ్మి అయిపోతే అప్పుడు నడుగుపల్లి